ఆయన విద్యావంతుడు, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ప్రజలకు సేవ చేయాలనే కోరిక ఉంది. వారి కుటుంబం కూడా ఎంతో కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. విదేశాల్లో ఉద్యోగం వదిలి స్వదేశానికి వచ్చి వ్యాపారం ప్రారంభించి అనేక మందికి ఉపాధి కల్పించారు. ప్రజాసేవ చేయాలనే తలంపుతో రాజకీయాల్లోకి వచ్చి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఏపీ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రి అయ్యారు ఆయన. ఉత్తరాంధ్రతో పాటు ఏపీలో ఇప్పుడు ఆయన గురించే చర్చ. ఆయన ఎవరో కాదు, ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఏపీలోని చిన్న తరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం. కొండపల్లి శ్రీనివాస్ 1982 ఏప్రిల్ 13న కొండపల్లి కొండలరావు, సుశీల దంపతులకు జన్మించారు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం విజయనగరం, అరకు ప్రాంతాల్లోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో జరిగింది. ఇంటర్మీడియట్ విశాఖలోని విజ్ఞాన్లో పూర్తి చేశారు. జిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ కంప్యూటర్స్ చదివారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి ఇండియానా రాష్ట్రంలోని ప్రఖ్యాత బాల్ స్టేట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు ఆయన. అమెరికాలో స్థిరపడి ఒరాకిల్ సంస్థలో ఈఆర్పీ సొల్యూషన్స్ విభాగంలో సుదీర్ఘకాలం ఇంజనీర్గా పనిచేశారు. పరిశ్రమలు, విద్యుత్ ఉత్పాదన, హోటళ్లు, బ్యాంకింగ్, ఎయిర్లైన్స్, ఇన్సూరెన్స్ వంటి రంగాల్లో సాఫ్ట్వేర్ సేవలు అందించారు ఆయన. ఈ క్రమంలో ఐబీఎం, హెచ్పి, విప్రో వంటి 500కు పైగా అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేశారు. ఈ పనిలో భాగంగా శ్రీనివాస్ అమెరికా, మిడిల్ ఈస్ట్లోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్తో సహా హాంకాంగ్ వంటి దేశాలు పర్యటించి తన సంస్థల తరపున ప్రాతినిధ్యం వహించారు. ఈ పర్యటనతో విశేష అనుభవాన్ని సంపాదించారు ఆయన. శ్రీనివాస్ గ్రామీణ ప్రాంతం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి సాఫ్ట్వేర్ నిపుణుడిగా పేరు పొందారు. తన వృత్తిలో భాగంగా అనేక దేశాలు తిరిగిన జన్మభూమికి సేవ చేయాలనే తలంపుతో అనేక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. తన కుటుంబ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో ఇటీవల రాజకీయాల్లోకి వచ్చారు. కొండపల్లి శ్రీనివాస్ కుటుంబం తరతరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. శ్రీనివాస్ తాతయ్య కొండపల్లి పైడితల్లి నాయుడు 3 సార్లు బొబ్బిలి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 11వ, 12వ, 14వ లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు ఆయన. విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ గాను, విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. గతంలో ఆయన ఎంతో మందికి రాజకీయ జీవితాన్ని ఇచ్చారు. ఇక శ్రీనివాస్ తండ్రి కొండపల్లి కొండలరావు కంటియాడ మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికై సేవలందించారు ఆయన. శ్రీనివాస్ తల్లి తరపున తాతయ్య అయిన అప్పికొండ సత్యనాయుడు 1962-82 మధ్య కాలంలో సాలూరు సమితి అధ్యక్షుడిగా సేవలందించారు. శ్రీనివాస్ చిన్నాన్న కొండపల్లి అప్పలనాయుడు గజపతి నగరం నియోజకవర్గంలో టీడీపీ నుంచి 2014లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సహజంగా రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆయనకు రాజకీయాలపైన, స్థానిక సమస్యలు, వాటి పరిష్కార అంశాలపై అవగాహన కూడా ఉంది. కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా చాలా సంవత్సరాలుగా ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. రోటరీ క్లబ్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన శ్రీనివాస్ అనేక రక్తదాన శిబిరాలను స్వచ్ఛందంగా నిర్వర్తించారు. గజపతి నగరం నియోజకవర్గంలో 26 తాగునీటి ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేశారు తన సొంత నిధులతో. గజపతి నగరం నియోజకవర్గంతో సహా విజయనగరం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక, క్రీడా, సాంస్కృతిక సేవా కార్యక్రమాలకు ఆర్థిక సహకారం అందించారు. ఇలా గ్రామాల వికాసానికి కృషి చేస్తారు ఆయన. తన అనుభవం, ఆలోచనలతో గ్రామీణ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో వివిధ వ్యాపార సంస్థలు స్థాపించి మంచి ఫలితాలు పొందారు. హోటళ్ల రంగంలో విజయనగరం జిల్లాలో హోటల్ కొండపల్లి గ్రాండ్, విహార రెంటల్ గెస్ట్ హౌస్ ఏర్పాటు చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్లో భాగంగా శ్రీ రాధాకృష్ణ ఆగ్రో ఫుడ్స్, రాధాకృష్ణ మోడర్న్ రైస్ మిల్ స్థాపించారు. రియల్ ఎస్టేట్ రంగంలో విహాన్ నిర్మాణ సంస్థ ద్వారా విజయనగరం, సాలూరు ప్రాంతాల్లో 1,00,000కు పైగా చదరపు అడుగుల్లో ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేశారు. వృత్తి, సేవ, వాణిజ్యం, రాజకీయం ఇలా ఏ రంగంలో అయినా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి జరగాలనే లక్ష్యంతో పనిచేశారు ఆయన. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ ద్వారా గజపతి నగరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున బొత్స కుటుంబం నుంచి బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స అప్పలనరసయ్య పోటీ చేశారు. శ్రీనివాస్ 24,302 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో ఏపీలో కూటమి సూపర్ హిట్ అయింది. ప్రజలు అద్భుతమైన విజయాన్ని అందించారు కూటమి నాయకులకు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. చంద్రబాబు క్యాబినెట్లో యువ నాయకులకు పెద్దపీట వేశారు. అందులో భాగంగా కొండపల్లి శ్రీనివాస్ని క్యాబినెట్లోకి తీసుకున్నారు చంద్రబాబు. చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. అలాగే సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాలు కూడా ఆయనే చూసుకుంటున్నారు. ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే ఆయన జీవిత భాగస్వామి లక్ష్మీ సింధు, పిల్లలు విహాన్, మేధ. ఆయన ఆస్తి సుమారు 15 కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు. ఆయన విద్యావంతుడిగా, మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, వ్యాపారవేత్తగా, సంఘ సేవకుడిగా ఎంతో పేరు పొందారు. ఉన్నత ఆశయాలు, ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి. పేద ప్రజలకు సేవ చేయడంలో ముందు ఉంటారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అవ్వడంతో నియోజకవర్గ కేడర్, జిల్లా ప్రజలు ఆనందించారు. ఆయన మంత్రిగా అద్భుతమైన పాలన చేస్తూ
పేద ప్రజలకు మరింత దగ్గర అవ్వాలని, ఆయన లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం.